బలి తీసుకుంటున్న చదువుల తల్లి. ఎవరివిడ? చదువుల తల్లి అనగానే వెంటనే చెప్పేది ఆన్సర్ ఏంటి? సరస్వతి. స్కూళ్ళ దగ్గర, కాలేజీల దగ్గర ఒక బొమ్మ వేస్తుంటారు, ఈవిడ విగ్రహం, సరస్వతీదేవి. ఈవిడ ఒక వీణ పట్టుకొని కూర్చుంటుంది. ఈవిడ చదువుల తల్లి అని చాలామంది భావిస్తారు. అంటే చదువుల్ని ఈవిడ కన్నదా, లేదా ఈవిడే చదువులు ప్రారంభించిందా, అసలు ఈవిడెవరు, ఎక్కడ పుట్టింది, ఈవిడది ఏ దేశం, ఎవరికి పుట్టింది, ఇవన్నీ ఆలోచిస్తే ఇది ఒక కల్పితం. సరస్వతీదేవి అనేది ఒక కల్పితం. ఈవిడ చదువులకి తల్లి కాదు, మామ కాదు. ఇప్పుడు ఎవరు బలి తీసుకుంటున్న చదువుల తల్లి అంటే సరస్వతి కోసం చెప్పట్లేదు నేను. మళ్ళీ యూట్యూబ్లో చూసి మా సరస్వతీదేవి బలి తీసుకుంటుందా అంటాడు. మళ్ళీ అసలు సరస్వతీదేవి లేదంటున్నాను నేను. చదువులకి ఆవిడకి, ఎందుకంటే ఏదైనా ఒకటి నమ్మాలంటే దానికి ఎవిడెన్స్ ఉండాలి. ఒక ఆవిడ ఉందంటే ఎప్పుడు పుట్టింది, క్రీస్తు శకమా క్రీస్తు పూర్వమా, ఎవరికి పుట్టింది, ఎన్ని సంవత్సరాలు బతికింది, చదువులను ఎలా ప్రారంభించింది, ఎంత ఎవిడెన్స్ ఉండాలి కదా. నువ్వు చదువుల తల్లి సరస్వతి అంటే నేను నమ్మేస్తే నేను ఆటలకి నాన్న అంటాను, నమ్ముతారా? ఎవరేది చెప్తే అది నమ్మేయటానికి ఎవిడెన్స్ ఉండాలి. మరి సరస్వతీదేవి ఉంది కదా అంటే ఉంది, వాళ్ళని నమ్ముకుంటున్న నమ్మకాల్లో ఉంది. ఒకవేళ ఇది చెప్పుకున్నా విచిత్రంగా ఉంటాయి. కొన్ని ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. సరస్వతీదేవి ఎవరంటే రెండు రకాల చెప్పారు. ఒకటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. విన్నారు కదా, దేవుళ్ళు, హైందువులు నమ్మే దేవుళ్ళు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. వీళ్ళని ఒక ఆవిడ కన్నదంట. ఆవిడ పేరు రాజరాజేశ్వరి, మహాశక్తి. ఆవిడ వీళ్ళ ముగ్గురిని కన్నది. కన్న తర్వాత ఆవిడకి మూడో నేత్రం కూడా ఉంటుంది. ఆ నేత్రం తెలిసిందంటే ఎవడైనా భస్మం అయిపోవలసింది. ఇప్పుడు కన్న ఈ ముగ్గురు కొడుకుల్ని ఈవిడ ఏమడిగిందంటే, మీలో ఒకరు నన్ను పెళ్లి చేసుకోవాలని అడిగింది. మీరు అన్నది కరెక్టే. ఎవరు అడిగారు? కన్న తల్లే మీలో ఒకడు నన్ను పెళ్లి చేసుకోవాలి. అలా ముగ్గురు ఒప్పుకోలేదు. చివరికి ఒక అతను కన్విన్స్ అయ్యాడు. ఎవరంటే శివుడు. సరే అమ్మా చేసుకుంటానులే, కాకపోతే ఒక కండిషన్, నీకున్న మూడో నేత్రాన్ని నాకు ఇచ్చేయాలి అని కండిషన్తో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత మూడో నేత్రం ఇచ్చింది. ఎప్పుడైతే మూడో నేత్రం అతనికి వచ్చిందో ఆ నేత్రంతో ఆవిడనే భస్మం చేశాడు. చేసేసిన తర్వాత ఆ భస్మంతో 3 భాగాలుగా భస్మాన్ని ఎడగొట్టి ముగ్గురు స్త్రీలను చేశాడు. అందులో ఒక ఆవిడ లక్ష్మీదేవి అంటారు చూసారా, ఇంకొక ఆవిడ పేరు సరస్వతి, ఇంకొక ఆవిడ పేరు పార్వతి. లక్ష్మినేమో విష్ణువు చేసుకున్నాడు, పార్వతినేమో శివుడు చేసుకున్నాడు, సరస్వతిని బ్రహ్మ చేసుకున్నాడు. ఇప్పుడు సరస్వతి ఎలా పుట్టిందో చూసారా, భస్మం అయిపోయి నుంచి భస్మంలోంచి పుట్టింది, తల్లిలోంచి. ఇది ఒక స్టోరీ అయితే ఇంకో స్టోరీ చెప్పారు. వాళ్ళలో ఒక స్టోరీ ఉండవు, ఒకటే 2-3 రకాలు ఉంటాయి. బ్రహ్మ అందరినీ కంటాడు, అలాగే సరస్వతిని కూడా కన్నాడు. బ్రహ్మే సరస్వతి పుత్రిక. ముగ్గురు కన్నారు. సరస్వతి, సంధ్య, ఇంకొక ఆవిడ ఎవరు ఉంటుంది, ముగ్గురు. ఈ ముగ్గురులో సరస్వతీదేవి చాలా అందంగా ఉంటుందట, చూడడానికి బ్యూటిఫుల్, తెల్లగా అంశం మీద ఉంటుంది. కన్న బ్రహ్మే ఆవిడని చూడకుండా ఉండలేకపోతున్నాడట. ఎవరిని? కూతుర్ని. అంటే చూడలేకపోవటం అంటే ప్రేమగా ఇలా కాదు, బిడ్డని కాదు, ఆమె అందాన్ని చూడలేకుండా ఉండలేకపోతున్నాడట. ఈవిడేమో కొంచెం ఇరిటేషన్గా చిరాకు పడదు, అటు ఇటు పారిపోతుందంట. ఆ మూలకి ఈ మూలకి, తూర్పుకి పడమరకి, ఎటెళ్ళినా చూడాలని 4 తల్ల పెట్టుకున్నాడట. అంటే ఏ మూలకెళ్ళినా చూస్తూనే ఉండాలి. ఇంకా ఆకాశానికి పోయిందంట, ఇది ఏ మూలకెళ్ళినా చూస్తున్నాడని. ఇంకో తల పెట్టుకున్నాడంట, 5 తలలు బ్రహ్మకి. అటు కూడా చూసే తల. ఇంక తను టార్చర్ పడలేక ఇంకా భారీగా ఉండడానికి ఒప్పుకుందండి. ఎవరు? బ్రహ్మ కూతురు సరస్వతి. అంటే కూతుర్ని ఏం చేసాడు, చివరికి పెళ్లి చేసుకున్నాడు. ఇది సరస్వతి స్టోరీ. ముందు చెప్పింది ఒకటే, సెకండ్ ఒకటి. ఈ నమ్మకాలు నమ్మే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే బైబిల్ విమర్శిస్తుంటారు. వీళ్ళు ఏం చేస్తుంటారు, బైబిల్లో అశ్లీలత ఉంది, బైబిల్లో అసలు పిల్లలు చదువుకోకూడదు, పాడైపోతారు, ఎందుకంటే
లోతు ఎవరితో కూడాడు? తన కూతురులతోనే వ్యభిచారం చేశాడు. అలాంటి దరిద్రపు పుస్తకం ఇది. కూతురులతో తండ్రి వెళ్ళటం ఏంటి అసలు? చిరాగ్గా చదువుకోకూడదు, బ్యాన్ చేయాలన్నారు దీన్ని. లోతు మద్యం తాగేసి కూతుళ్ళే పట్టించి అతన్ని అలా చేయించారు. దేవుడు చేయమన్నాడా? కొన్ని దేవుడు ఏమైనా ప్రోత్సహించాడా? ఒక మనిషి చేసిన తప్పును బైబిల్లో రాయిస్తేనే ఇది అశ్లీల గ్రంథం అంటే వాళ్ళని నమ్ముతున్నది ఎవరు చేస్తున్నప్పుడు ఈ పనులు? దేవుడే కూతుళ్ళతో, దేవుడే తల్లితో. దీన్ని ఏమన్నది? ఇది అశ్లీలత అంటే. మళ్ళీ ఎవరైతే చూపిస్తారు వాళ్ళు? మనల్ని. చూసారా? ఆడే పెద్ద మురుకులో ఉండి బైబిల్ ప్రపంచంలో దేనికి లేని పేరు దేనికి ఉందంటే ఏంట పేరు? పరిశుద్ధ గ్రంథము. వండర్ఫుల్ టైటిల్. ఇంక దీనికి మించి ప్రపంచం లేదంటే దీని పేరే పరిశుద్ధ గ్రంథం. ఇది చదివిన ఎవరైనా ఎలా అవుతారు? పరిశుద్ధులుగా మారుతారు. దేవుడు పరిశుద్ధుడు. ఆయనలాగా మనం పరిశుద్ధులుగా మారాలంటే ఇదిగో ఇది చదవాలి. దీన్ని అశ్లీలతలు ఉన్నాయి, బూతులు ఉన్నాయి అని చెప్తున్నారు వీళ్ళు. అసలు బూత్ అంటే ఇప్పుడు నేను చెప్పాను చూసారా? ఇది. ఇలాంటి కథలో దీనికి ఎవిడెన్స్ ఉండవు, ఆధారాలు ఉండవు, సంవత్సరాలు ఉండవు, డేట్లు ఉండవు, ఏ ఉండవు. కాబట్టి ఆవిడ అసలు మన నమ్మకాల్లో లేదు. ఆవిడకి ఎటువంటి ఎవిడెన్స్ లేదు. చదువుల తల్లి అంటే ఆవిడ కాదు. ఇప్పుడు టోటల్గా నేను ఏం చెప్తున్నాను, చదువుల తల్లి అంటే సరస్వతి కాదు. ఇంకా ఒకడు కామెంట్ చేసేది మధ్య ఏమనంటే, ఎక్కడ సరస్వతి బొమ్మ పెట్టినా విగ్రహం పెట్టినా వేణ ఉంటుంది, పుస్తకం ఉండాలి కదా, వేణ ఉంది ఏంటంటున్నాడు. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అయి ఉంటుంది, మ్యూజికల్ తల్లి అంటే ఏవో నమ్ముకుంటారు వాళ్ళ నమ్మకాలు. కాబట్టి బలి తీసుకుంటున్న చదువుల తల్లి అంటే సరస్వతి కాదు. ఆవిడకి అసలు ఎవరో తెలియదు, ఆవిడ లేదు. మరి ఎవరి చదువుల తల్లి? మీకు అదరికి వెళ్ళేటప్పుడు చెప్తాను. అసలు ఎందుకు పెట్టాం ఈ పాఠం? ఈరోజు సమాజంలో చావులు, అనేక రకాల చావులు, చంపుకుంటున్నారు, చేస్తున్నారు, రోగాలతో చేస్తున్నారు, ప్రమాదాల్లో చేస్తున్నారు. ఈ చావులు కాకుండా మరికొన్ని ఎక్స్ట్రా చావులు జరుగుతున్నాయి. అది చదువు కోసం చచ్చిపోతున్నారు. ఈ మధ్య 10th క్లాస్ రిజల్ట్ వచ్చాయి, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయి, డిగ్రీ ఏ రిజల్ట్స్ వచ్చినా, పరీక్ష ఫలితాలు వచ్చినప్పుడు సుమారుగా కొన్ని వందల మంది చచ్చిపోతారు ప్రతి సంవత్సరం. దేనికోసం చచ్చిపోతున్నారు? ఫెయిల్ అయిపోయామని, మార్కులు తక్కువ వచ్చాయని. మార్కులు తక్కువ వస్తే ఎందుకు చచ్చిపోతున్నారు? తల్లిదండ్రుల ఒత్తిడి. లక్షలు ఖర్చు పెట్టి నీ మీద పెట్టుబడి పెట్టి మంచి మంచి కాలేజీల్లో నేను చదివేస్తుంటే ఎందుకు మార్కులు తక్కువ వచ్చాయి? అసలు ఎందుకు ఫెయిల్ అయిపోయావు? ఇంకా ఫెయిల్ అయిపోతే నీ బ్రతుకు వేస్ట్, చావటం మంచిది. ఇంకా నువ్వు బతికే కంటే ఇలాంటి మాటలో ఒత్తిడి, ఈ రకాల చదువుల మీద జరుగుతున్న స్ట్రెస్ వల్ల ప్రతి సంవత్సరం కొన్ని వందల మంది చచ్చిపోతున్నారు. రీసెంట్గా వచ్చిన ఫలితాల్లో కూడా అదే జరిగింది. ఒకసారి మీరు చూద్దరు కానీ. తెలంగాణలో ఇంటర్ ఫలితాలు అలా విడుదలయ్యాయో లేదో ఇలా ప్రాణాలు తీసుకున్నారు 8 మంది విద్యార్థులు. మార్కులు తక్కువ వచ్చాయని, సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యామని బలవన్మరణానికి పాల్పడ్డారు. కన్నవారికి కడుపుకోత మిగిల్చారు. రిజల్ట్ విడుదల చేసిన గంటల వ్యవధిలోనే తెలంగాణ వ్యాప్తంగా 8 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్కు చెందిన పర్షల్ మాదాపూర్లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఈ క్రమంలోనే ఉదయం ఫలితాలు విడుదలవ్వగా ప్రజ్వల్ ఫెయిల్ అయ్యాడు. దీంతో మనస్తాపానికి గురై ప్రజ్వల్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక జగిత్యాలలో అభిషేక్ అనే 17 ఏళ్ల విద్యార్థి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. జగిత్యాల పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుండగా ఫెయిల్ అవ్వడంతో మనస్తాపానికి గురయ్యాడు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక తిరుపతికి చెందిన విద్యార్థి పటాన్ చెరువులో ఇంటర్ చదువుతున్నాడు.
ఈ క్రమంలో ఫెయిల్ అవుతాననే భయంతో రిజల్ట్కు ముందు రోజు ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఇంటి నుంచి వెళ్లిన బిడ్డ తిరిగి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా గుండ్ల పోచంపల్లి, మేడ్చల్ రైల్వే స్టేషన్ల మధ్య పట్టాలపై విద్యార్థి మృతదేహం లభ్యమైంది. ఇక గద్వాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థి హైదరాబాద్లో ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతున్నాడు. ఫస్ట్ ఇయర్లో ఓ సబ్జెక్టు తప్పడంతో ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక సికింద్రాబాద్లోని వినాయక్ నగర్కు చెందిన మరో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి కూడా ఓ సబ్జెక్టులో ఫెయిల్ అవ్వడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని హైదరాబాద్లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతుండగా ఫెయిల్ కావడంతో ఇంట్లో ఉరివేసుకుంది. ఖైరతాబాద్ తుమ్మల బస్తీకి చెందిన మరో విద్యార్థి ఇంటర్ సెకండ్ ఇయర్లో ఫెయిల్ అవ్వడంతో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక మార్కులు తక్కువ వచ్చాయన్న కారణంతో నారాయణపేట జిల్లాలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తొందరపాటు పిల్లల ప్రాణం తీస్తోంది. రిజల్ట్ వచ్చినప్పుడు తల్లిదండ్రులు పిల్లలకు భరోసా ఇవ్వాలి. వాళ్ళే తిడితే విద్యార్థులు మనస్తాపానికి గురవుతారు. ఫెయిల్ అయ్యింది ఎగ్జామ్లోనే, జీవితంలో కాదు. సో ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఎగ్జామ్లో ఫెయిల్ అయితే మళ్ళీ రాయొచ్చు, కానీ ప్రాణం పోతే మళ్ళీ రాదు. ఆలోచించండి. ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన మానుకోండి. వయసు అయిపోయో, రోగం బాలను పడిపోయో, ఎవరో చంపేసో చావలేదు. పరీక్షా ఫలితాలు వచ్చిన తర్వాత అయితే రాకముందే భయపడి చచ్చిపోయారు. దేనికోసం అని నిర్ణయం తీసుకుని ఉంటారు? ఒత్తిడి. ఇప్పుడు ఇది పాస్ అవ్వకపోతే మా బ్రతుకు లేదు. అలా ఎందుకు ఆలోచించుంటారు? తల్లిదండ్రులు ఒత్తిడి. నీ మీద ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసాం, ఇంత డబ్బు ఖర్చు పెట్టాం, నువ్వు పాస్ అవ్వకపోతే, నువ్వు సరిగా చదవకపోతే ఇంకా నువ్వు బతుకున్నా వేస్ట్. ఇది ఫలితాలు వచ్చాక ఫెయిల్ అయిపోయినందుకు చచ్చిపోయారు. ఇంకో సంఘటన అయితే తల్లే చంపేసింది. అది కూడా ఫెయిల్ అయిపోయినది కాదు, మార్కులు తక్కువ వచ్చాయి. విచిత్రం చూడండి. సాధారణంగా ఫలితాల్లో పిల్లలకు ఆశించిన మార్కులు రాకపోతే ఏ తల్లిదండ్రులైనా ఏం చేస్తారు? మహా అయితే గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఇక నుంచైనా బుద్ధిగా చదువుకో అని సూచిస్తూ ఉంటారు. కానీ ఓ తల్లి మాత్రం ఏకంగా కత్తితో కన్న కూతురిని అతి దారుణంగా పొడిచి చంపింది. అవును, మీరు విన్నది నిజమే. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగింది, అసలు ఏం జరిగింది తెలుసుకుందాం పదండి. గత కొన్ని రోజుల నుంచి వివిధ రాష్ట్రాల్లో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ రిజల్ట్స్లో కొందరు ఉత్తీర్ణత సాధిస్తే మరికొందరు విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. అయితే ఆశించిన మార్కులు రాకపోవడంతో కొందరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంటున్నారు. ఈ మధ్య కొందరు స్టూడెంట్స్ సూసైడ్ కూడా చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇంటర్లో తక్కువ మార్కులు వచ్చాయని ఓ తల్లి కూతురుతో గొడవ పడింది. ఇంతటితో ఆగకుండా చివరికి కత్తితో పొడిచి చంపేసింది. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అది కర్ణాటక రాష్ట్రం మల్లేశ్వరం పరిధిలోని బనశంకరి ప్రాంతం. ఇక్కడే పద్మజ అనే మహిళ నివాసం ఉంటుంది. ఈమెకు సాహితీ అనే కూతురుంది. అయితే ఈ మధ్య ఈ అమ్మాయి ఇంటర్ పూర్తి చేసింది. ఇంతేకాదు ఇటీవల ఫలితాలు కూడా వెల్లడయ్యాయి. కానీ రిజల్ట్స్లో సాహితీకి 40 మార్కులు తక్కువగా వచ్చాయి. ఈ విషయం తల్లి పద్మజకు తెలిసింది. ఎందుకు తక్కువగా వచ్చాయని కూతురుని ప్రశ్నించింది. ఇదే విషయంపై తల్లి కూతురు మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో రగిలిపోయిన కూతురు సాహితీ ఇంట్లో ఉన్న కత్తితో తల్లి పద్మజపై దాడికి దిగింది. క్షణికావేశంలో ఊగిపోయిన తల్లి అదే కత్తితో కూతురుని పలుమార్లు పొడిచింది. తల్లి దాడిలో సాహితీ రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు పద్మజను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. కేవలం మార్కుల కోసమే ఈ తల్లి కూతుళ్లు వాగ్వాదానికి దిగారు. కానీ క్షణికావేశంలో ఊగిపోయిన ఆ తల్లి మాత్రం ఏకంగా కన్న కూతురుని ప్రాణాలతో లేకుండా చేయడం దారుణమనే చెప్పాలి. ఈ వార్త తెలుసుకున్న నెటిజన్స్ అంటే మార్కులు తక్కువ వస్తే చంపేస్తారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చూసారుగా, ఇంటర్ ఫలితాల్లో మార్కులు తక్కువ వచ్చాయని కూతురుని చంపిన తల్లి దారుణంపై మీ అభిప్రాయాలేంటో కామెంట్ చేయండి.
మార్కులు తక్కువ వచ్చాయని చంపేసిందంట, నరికి పొడి చేసింది కత్తితో. జరుగుతున్న ఈ చావులన్నీ దేని బేసిక్ మీద జరుగుతున్నాయి? చదువులు. అందుకే బలి తీసుకుంటున్న చదువులు తల్లి అని పెట్టాను. చదువులు అసలు ఎందుకు చదువుతారు? ఎందుకు చదువుకోవాలి? ఏమన్నా ఎందుకు చదువుకోవాలి? ఎందుకు చదువుకుంటారు? నేను ఎప్పుడు చదువుకోలేదండి, మమ్మల్ని అడుగుతానంటే అన్నట్టు చూస్తున్నారు. చదువుకున్నారు కదా చాలామంది. ఎందుకు చదువుకోవాలి? ఎందుకు చదువుకుంటున్నారు? విద్య అంటే కోటి విద్యలు దేనికోసం? కూటి కోసమే. కూటి కోసం అంటే కడుపు నింపుకోవటం కోసం. ఏ చదువు అయినా దేనికోసం? బ్రతకటం కోసమే, కడుపు నింపుకోవటం కోసమే, అంటే సంపాదించుకోవటం కోసం. సంపాదించుకుంటేనే బ్రతుకుతాం. ఏదో ఒక విద్య, కూడు పెట్టే విద్య ఎదుటి ఉంటేనే బతుకుతాం, లేదంటే నువ్వు బతకలేవు. ఈ ఆలోచనకు వచ్చేసింది సమాజం అంతా. ఎందుకు వచ్చేసింది ఈ ఆలోచనకి? చిన్నప్పటి నుంచి ఆడికి ఊహ తెలిసిన దగ్గర నుంచి మొదలెడతారు లెక్కలు. ఏ స్కూల్లో వేయాలి, ఏ స్కూల్లో బాగా చెప్తారు, ఏ స్కూల్లో వేస్తే కలెక్టర్ అయిపోతాడు, ఏ స్కూల్లో వేస్తే పెద్ద హోదాలోకి వెళ్ళిపోతాడు. ఈ లెక్కలు వేసుకుని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి విపరీతమైన టార్చర్ పెట్టేసి పిల్లల్ని హింసించి చివరికే ఫెయిల్ అయిపోతే ఇంకా నన్ను బతకనివ్వరేమో మా తల్లిదండ్రులు అని పాపం ఊహించుకుని చచ్చిపోతున్నారు. ఎందుకు ఈ చావులు జరుగుతున్నాయంటే, మనం ఏదన్నా ఉద్యోగం చేసి సంపాదించుకుని తింటేనే బ్రతుకుతామని ఆలోచనకు వచ్చేసిన సమాజం అంతా. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఒక విషయం చెప్పారు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. దెయ్యం యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి, నువ్వు బ్రతకాలంటే అలిసిపోయి ఉన్నా కదా, ఉపవాసం చేసి ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినమంది. అప్పుడు ఆయన ఏమన్నాడు చూడండి, 4వ అధ్యాయం 4వ వచనం. అందుకు ఆయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది. రొట్టెలు తింటేనే, ఆహారం తింటేనే బతుకుతావు అని దెయ్యం చెప్తుంది. ఏం చెప్తున్నాడు? పిచ్చిదానా, మనిషి రొట్టె వలన మాత్రమే బతకడు. ఎలా బతుకుతాడు? దేవుని నోట నుండి వచ్చు మాట వలన బ్రతుకుతాడు. ఇది జాగ్రత్తగా ఆలోచించాలి. సమాజం, తల్లిదండ్రులు అందరూ ఏమనుకుంటున్నారు ఇప్పుడు? మా ఓడు ఏదైనా విద్య సంపాదించి ఆహారం సంపాదించుకుని తింటేనే బతుకుతాడు. అలా బ్రతకాలంటే ఒత్తిడి, ఆయన అవసరమైతే చంపేస్తున్నారు హింసించి. ఇది దెయ్యం బోధ. తింటేనే బతుకుతావు నువ్వు, బతకాలంటే ఏదో ఒకటి ఉండాలి తిండి సంపాదించుకోవటానికి. ఏం చెప్తున్నాడు? మనిషి రొట్టె వలన బతకడు, తిండి వల్ల బతకట్లేదు. ఎలా బతుకుతాడు? దేవుని మాట వలన బ్రతుకుతాడు. ఇదే మాటనే ద్వితీయోపదేశకాండంలో కూడా రాయబడి ఉందన్నాడు కదా. ఎక్కడ రాయబడి ఉందో చూద్దాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 3వ వచనం. ఆహారం వల్లనే గాక, కేవలం ఆహారం తినడం వలననే గాక, యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన, దేవుడి మాట వలన నరులు బ్రతుకుతారు. అందరూ ఏమనుకుంటున్నారు? తింటేనే బతుకుతాం. కాబట్టి తిండి సంపాదించుకోవటానికి ఏదో ఒక ఉద్యోగం చేయాలి. కోటి విద్యల్లో ఏదో ఒక విద్య, అందులో ఒకటి చదువు. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఆహారం వలన బతకడు మనిషి. ఎలా బతుకుతాడు? దేవుడి మాట వలన. ఇది కొంచెం అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. అసలు ఈ చదువులు ఎందుకు వచ్చాయి? ఎందుకు చదువుకోవాల్సి వచ్చింది? చదువులకు తల్లి ఎవరు? ఇది ఫస్ట్ మనం ఆలోచిస్తే, దేవుడు ఆదాముని అవ్వని పుట్టించాడు. పుట్టించిన తర్వాత వాళ్ళు ఏవైనా విద్య చేసి సంపాదించుకుని బతకాల్సిన అవసరం ఉందా? చెప్పండి. ఆదాము అవ్వ కోటి విద్యల్లో ఏదో ఒక విద్య చేసి సంపాదించుకుని బతకాల్సిన అవసరం ఉందా? వాళ్ళు అసలు ఏ చదువు అవసరం లేదు. వాళ్ళకి అసలు పని చేయాల్సిన అవసరం లేదు. అసలు తినకపోయినా బతుకుతారు వాళ్ళు. అవునా కదా? అసలు చావే లేదు వాళ్ళకి. తినకపోయినా సంపాదించుకోకపోయినా బతుకుతారు. ఎలా బతుకుతున్నారు? దేవుడి దయ వలన, దేవుడి మాట వలన బతుకుతున్నారు. ఇప్పుడు
వాళ్ళకి చావు వచ్చిన తర్వాత మీరు కష్టపడి సంపాదించుకుని బతకండి, ఇంక నేను పెట్టను అని పంపించేశాడు. ఇప్పుడు ఎందుకు జరిగింది ఇదంతా? దేవుని మాట వినకపోవటం వల్ల వచ్చిన ముప్పిదంతా. దేవుని మాట వినుంటే చావు లేదు, కష్టపడి సంపాదించుకోవాల్సిన అవసరం లేదు, ఏ పని లేదు వాళ్ళకి. 1 కోటి విద్యలు 2 కోట్ల విద్యలు ఏం అవసరం లేదు. ఎప్పుడైతే దేవుడి మాట వినలేదో ఇప్పుడు వాళ్ళే సంపాదించుకుని బతకాలి. అలా బతకాలంటే ఏదో ఒక పని చేయాలి. పని చేయాలంటే విద్య కావాలి. ఇలా చేయించింది ఎవరు ఇంతకి? ఇప్పుడు దేవుని మాట వినకుండా చేయించి వాళ్ళే పని చేయించుకుని ఇదంతా వ్యవహారం చేయించింది ఎవరు? అపవాది. చదువుల తల్లి ఎవరు ఇప్పుడు? అది ఇంతకి చదువుల తల్లి. అసలు చదువులు, ఈ విద్యలు ఎందుకు వచ్చాయంటే దాని దయ వల్ల వచ్చాయి. దేవుడి మాట వినుంటే మనం మళ్ళీ విద్య సంపాదించుకుని పుస్తకాలు కొనుక్కుని స్కూల్ అంటే వెళ్ళిపోయి సంవత్సరాల పాటు చదివి ఆటోలు నడుపుకుని కూలి పనులు చేసుకుని ఈ బాధలు ఏమీ లేవు అసలు. ఇదంతా ఎందుకు వచ్చింది? దేవుని మాట వినకపోవడం వల్ల వచ్చిన ముప్పిది. అందుకే శాపం వచ్చేసింది. మీరు కష్టపడి పని చేసుకోండి, చెమటోర్చుకుని సంపాదించుకోండి, మీరు మళ్ళీ నేలకు తీరే వరకు మీరు ఎలాగే బ్రతకాలి. అప్పుడు 1 కోటి విద్యలు వచ్చాయి. ఆ మనిషి విద్యలు కూడా ఎలా ఉంటాయి? తెలివి తక్కువ విద్యలు. ఫస్ట్ దిగంబర్ అని తెలిసింది, అవతలకు పొమ్మన్నాడు దేవుడు. వెంటనల్లో ఒక విద్య చేసుకున్నారు, ఒక చదువు. ఇప్పుడు అర్జెంటుగా టైలరింగ్ చేసుకోవాలి. దేంతో? ఆకులతో ఏం చేశారంట? చొక్కాలు కుట్టేసుకున్నారంట ఇద్దరు. వాళ్ళ విద్య అది. ఆకులు ఎంతసేపు ఉంటాయి? మంచి ఎండ వచ్చినప్పటికి అలా ముడిసిపోయి ఎండిపోతాయి. సరే, వాళ్ళ చదువు ఎలా గడిచిందో. అప్పుడు దేవుడు వచ్చి మళ్ళీ మీ చదువు తగలయ్యా, మీ తెలుగు తగలయ్యా అని ఆకులు పీకేసి చర్మపు చొక్కా కుట్టించాడు. చర్మపు చొక్కా ఎన్ని రోజులు ఉంటుంది? వర్షం వచ్చినా, ఎండ వచ్చినా, మంచు పడినా, ఏమైనా స్థిరంగా ఉంటుంది. అంటే దేవుని విద్య ఎలా ఉంటుంది, మనుషుల విద్య ఎలా ఉంటుంది చూడండి. దేవుడు మాట వినకపోవడం వల్లే వచ్చే ఈ చదువులు. ఇదంతా శాపం. చదువుకుని ఉద్యోగం సంపాదించుకుని ఇదంతా ఏంటనుకుంటున్నారు? శాపం. శాపం అనుకుంటారు ఎవరైనా? మా వాడు కలెక్టర్ అయిపోయాడండి, బాగా చదువుకుని అందరూ గౌరవించి రెస్పెక్ట్. అవునా? మనం ఏమనుకోవాలి? శాపగ్రస్తుడే కదా. కలెక్టర్ అయినా, ఎంఆర్ఓ అయినా ఎంత పెద్ద చదువుని దేనికోసం? పట్టుకోటు కోసమే. మనం ఏమనుకుంటామంటే చదువుకున్న వాళ్ళంటే చాలా గొప్ప వాళ్ళు, చాలా తెలివైన వాళ్ళు, చాలా ఇది. అసలు చదువుకునేవాడి కంటే చదువు లేనివాడు మంచివాడు తెలుసా? ఎందుకు? చదువు లేనివాడు వ్యవసాయం చేస్తాడు, చదువుకున్నవాడు చేస్తాడా? ఇంతకే చదువుకుని నువ్వు బ్రిడ్జిలు కట్టి పెద్ద పెద్ద ఇంజనీరింగ్ చేసావనుకో, దానివల్ల మనిషి బతకడు. దేనివల్ల బతుకుతాడు? ఆహారం కావాలి. మామూలుగా బతకాలంటే ఆహారం ఎవరు పండిస్తారు? ఆహారం పండించడానికి చదువు అవసరం లేదు. చదువుకున్నవాడు కూడా బ్రతకాలంటే ఏం కావాలి? చదువు లేనివాడు పండించే ఆహారమే కావాలి, తినాలి. ఆ కూరగాయలు, ఆ పళ్ళు, ఆ రైసు, ధాన్యం, వరి, గోధుమలు. అంటే చదువుకునేవాడు గొప్పవాడు, చదువు లేనివాడు ఎర్రవాడు అనుకుంటాం మనం. సమాజం ఏమనేసింది? విద్య లేనివాడు వింత పశువు అంట. విద్య లేనివాడు బతకడా? వాడికి బతికే అవకాశం లేదా? ఎందులో వింత పశువాడు? సమాజం పాపం, సమాజానికి తెలివి ఉండదు. ఏం మాట్లాడతారో, ఏం మాట్లాడాలో అర్థం కాదు. విద్య లేనివాడు వింత పశువు కాదు. అసలు ఎందుకు వచ్చాయి విద్యలు? ఎందుకు చదువుకోవాల్సి వచ్చింది? ఎందుకు ఈ డిగ్రీలు? ఎందుకు ఇవన్నీ? దేవుడిచ్చిన శాపం. మనిషి దేవుని మాట వినకపోవటం వల్ల. సరే, ఈ విద్యలన్నీ వచ్చాడు, కనిపెట్టాడు. చదువుకుని ఆహారం సంపాదించుకుంటే బతికేస్తాడా? ఆలోచించి చెప్పండి. నువ్వు మంచి మంచి చదువులు చదివి ఆహారం సంపాదించుకుంటున్నావు, మంచి జాబ్ సంపాదించుకుంటున్నావు, మంచి శాలరీ వస్తుంది, ఆ శాలరీతో బతికేస్తావా?
అదే చెప్పాడు యేసుక్రీస్తు వారు, మనుష్యుడు రొట్టె వలన కాదు, దేవుడి నుంచి నోట నుంచి వచ్చే. ఎప్పటికంతే. ఒకడు బాగా జ్ఞానం సంపాదించి బాగా డబ్బు సంపాదించాడు, అనేక సంవత్సరాలకు సరిపడా రెడీ చేసుకున్నాడు. ఏమంటున్నాడు? నా ప్రాణమా తిను, త్రాగు, సుఖించు. అనేక సంవత్సరాలకు సరిపడా నా విద్యతో నా జ్ఞానంతో ఆహారం సంపాదించుతున్నాడు. ఆడేమనుకున్నాడు? ఆహారం ఉంటే బతికేచ్చు, ఉద్యోగం ఉంటే బతికేచ్చు అనుకున్నాడు. ఎందుకంటే ఉద్యోగం ఉంటే ఆటోమేటిక్గా డబ్బులు వస్తే ఆహారం వస్తుంది. దేవుడు ఏమన్నాడు? ఒరే బఫూన్, వెర్రివాడా, ఈ ఆహారం ఉంటే బతకవరా నువ్వు? ఈ రాత్రే నీ ప్రాణాన్ని తీసేస్తున్నావు. మరి ఆహారం ఉంది కదా, అది బతికేస్తుందా? బతికించేవాడు ఎవరు? దేవుడు బతికించాలి. మనిషిని బతికించేది దేవుడు, ఆహారం కాదు. ఆహారం వల్లే బతుకుంటే గనక ప్రపంచంలో చావులు జరగవు. ఇప్పుడు చచ్చిపోతున్న వాళ్ళంతా ఆహారం లేక చచ్చిపోవట్లేదు. ఏమి లేక చచ్చిపోతున్నారు? ఆయుష్ లేక చచ్చిపోతున్నారు. ఆయుష్ ఎవరి చేతిలో ఉంది? నువ్వు బ్రతకాలంటే, ఈ భూమి మీద ఎవరు బ్రతకాలన్నా దేవుడి మాట, సలహా, ఆయన పాపం వాక్యం ఇవ్వాలి. నువ్వు తింటున్న ఆహారం రావాలంటే భూమి పండాలి. దానికి ఎవరిచ్చారు మాట? ఒక మాట చూద్దాం, చూడండి బైబిల్లో. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయము 6వ వచనం నుంచి. యెహోవా వాక్కు చేత, యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆకాశములు కలిగెను. ఆయన నోటి ఊపిరి చేత, చూడండి, దేవుని మాటతోనే ఆకాశాలు కలిగాయి. ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. వాటి సర్వ సమూహము అంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. ఆయన మాట ఇస్తే సూర్యుడు కలిగాడు. సూర్యుడు కలగడం బట్టే మనకు ఆహారం వస్తుంది. మనకు ఆహారం రావాలంటే ఎవరి వల్ల వస్తుంది? ఫస్ట్ సూర్యుడి వల్ల వస్తుంది. ఎందుకంటే సూర్యుడే సముద్రాలను మరిగించి ఆవిరిగా నీటిని పైకి లేపి వర్షాల రూపంలో భూమిని తడుపుతాడు. ఆ తర్వాత భూమి మొక్కలు వస్తాయి. మొక్కలు మరలా బ్రతకాలంటే ఏం కావాలి? దానికి ఆహారం కావాలి. ఆహారం సూర్యరశ్మే, కిరణజన్య సంయోజక్రియ జరగాలి పండాలంటే. పత్రహరితం అంటే ఆకుల ద్వారా ఆహారం తయారు చేసుకుంటే మొక్కలు, ఆ ఆకులకి ఆహారం కావాలంటే సూర్యరశ్మి రావాలి. ఆ సూర్యరశ్మి వస్తే అవి బతుకుతాయి. మరలా అవి కాపురం చేయాలి. మొక్కల్లో కూడా ఏం జరగాలి? పిల్లలు పుట్టాలంటే కాపురం చేసినట్టు మొక్కల్లో కూడా విత్తనాలు, ఫలాలు ఇవ్వాలంటే ఏం చేయాలి? అవి కూడా కాపురం చేయాలి. దానికి ఒక పద్ధతి పెట్టాడు, కిరణజన్య సంయోగ క్రియ అంటారు. తేనెటీగల వల్ల కానీ, పురుగుల వల్ల కానీ, లేదంటే పువ్వులు అలా ఎగిరి ఇదంతా సూర్యరశ్మి ద్వారా జరుగుతుంటుంది. అంటే ఈరోజు మన నోట్లోకి ముద్ద వెళ్తుందంటే ఆ సూర్యుడిని కలిగించింది ఎవరు? ఆయన నోటి మాట చేత కలిగించాడు. ఫస్ట్ నుంచి చదువుతాం కదా, ఆది కాండంలో ఆది యందు దేవుడు. ఒకసారి చూద్దాం, చూడండి. ఆది కాండము 1వ అధ్యాయం 3వ వచనం. ఆది కాండం 1వ అధ్యాయము 3వ వచనం. దేవుడు వెలుగు కమ్మని పలుకగా, వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగేను. ఏం చేశాడంట? నోటితో పలకగా. 6వ వచనం చూడండి. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి, జలముల మధ్య ఒక విశాలము కలిగి, ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. చూడండి, ఇక్కడ కూడా ఏం చేస్తున్నాడు? పలుకుతున్నాడు. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనము గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా. ఈరోజు మనం ఆహారం తింటున్నామంటే అలా మొలిపించు అని భూమికి ఎవరు చెప్పారు? ఆ మాట వల్లే ఈరోజు ఆహారం వస్తుంది. ఆహారం రావాలన్నా కూడా ఎవరు మాట ఇవ్వాలి? అందుకే యేసుక్రీస్తు వారు ఏమన్నారు? మనుషుడు రొట్టె వలన కాదు, ఎలా బతుకుతాడు? దేవుడి నోట నుండి వచ్చే ఆ మాట వినకపోవటం వల్లే విద్యలు వచ్చాయి. పోనీ ఇప్పటికైనా వింటున్నారా? దేవుడి మాట ఇప్పటికైనా వింటున్నారా?
ఏ మాట వినకపోవటం వల్ల ఈ బాధలు వచ్చాయో, విద్యలు వచ్చాయో, ఫోన్లు ఇప్పటికైనా విన్నాం అనుకోవట్లేదు. ఆ విద్యల కోసం బతుకుతున్నారు ఇప్పుడు. పిల్లల దగ్గర నుంచి చంపుకు తింటున్నారు. ఏమని? చదవాలి, చదవలేకపోతే బతకలేం, చదువు లేకపోతే బతకలేం. ఇంక నువ్వు చదవాలి, నువ్వు ఫస్ట్ ర్యాంక్ రావాల్సిందే. మార్కులు ఎందుకు తక్కువ వచ్చాయి? ఇప్పుడు మార్కులు తక్కువ వస్తే బతకలేమా? ఎంత బతకలేమా? ఫెయిల్ అయిపోయిన వాళ్ళు బతకలేరా? ప్రపంచంలో అందరూ చదువుకున్న వాళ్ళేనా? చదువుకున్న వాళ్ళకంటే చదువులేని వాళ్ళు గొప్పగా బతుకుతారు తెలుసా? ఇంతకుముందు చెప్పాను నేను. డబ్బులు ఎవరికి ఊరికి రావు. అతని పేరేంటి? లలిత జ్యువెలర్స్ అధినేత. వేలిముద్ర సంతకం కూడా పెట్టడం రాదతను. ఎన్ని కోట్లు ఉన్నాయి? 10,000 కోట్లకి అధినేత అతను. ఒక స్కూల్ టీచరు ఎన్ని సంవత్సరాలు చేస్తే 10,000 కోట్లు వస్తాయి? బీఈడీ చేసి, డిగ్రీ చదివి, ఆ తర్వాత బీఈడీ చేసి, బీఈడీలో మళ్ళీ డిఎస్సి పోస్ట్ కొట్టి, ఒక పోస్ట్ సంపాదించుకుని, ఏదో ఒక ఎలిమెంటరీ స్కూల్లో పోస్టింగ్ జాయిన్ అయ్యి, ఆ తర్వాత శాలరీ పెరిగి 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 రిటైర్డ్ అయ్యేటప్పటికి ఎన్ని కోట్లు వస్తాయి? కోట్లు కూడా రావు, లక్షల్లోనే ఉంటాడు. వేలిముద్రగాడు ఎన్ని సంపాదించాడు? 10,000 కోట్లు. ప్రతి చోట షాపులు. అక్కడ మళ్ళీ ఎవరు ఉంటారు? చదువుకున్న వాళ్ళే ఉద్యోగులు. ఏ చదువుకున్న వాళ్ళు? డిగ్రీలు, పీజీలు, కామర్సు, లెక్కలు తెలియాలి కదా. బాస్ సార్ 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 చెప్పండి. ఎవరిని? గుండు బాసుని. ఎవరు బాసు, ఎవరు బానిస? చదువు లేని ఏలుముద్ర బాసు. చదువుకున్నవాడు ఇప్పుడు ఎవడు గొప్పడు చెప్పండి? బతకటానికి చదువు ఉంటే అవసరం. మనకు పాట ఉంది, కుక్క బతుకుతుంది, పశువు బతుకుతుంది. డిగ్రీలు, ఎంఏలు ఏమైనా చేసే బతకాలంటే చదువులు అవసరం లేదు. కానీ సమాజం ఏ నిర్ణయానికి వచ్చేస్తే, మా ఓడు సుఖంగా బతకాలంటే ఏముండాలి? చదివే. ఇప్పుడు చెప్తున్నా కూడా ఏం ఆలోచించుకుంటారు? ఇది అంటున్నారు, మా పిల్లలు చదవనంటారేమో. చదివించొద్దు అనట్లేదు నేను, చదువుల కోసం చావద్దు అంటున్నాను నేను. ఇప్పుడు ఏం జరుగుతుంది? చచ్చిపోతున్నారు కదా, బతకాలని చదువుకుంటున్నారు. ఇంతకీ ఆ చదువు కోసం చేస్తున్నారు. విచిత్రం చూసారా? అంటే మనిషి ఎంత జ్ఞానం కలిగి కూడా చూడండి. నేను ఏం చెప్తాను, అసలు చదువు లేకపోయినా బతకొచ్చు. ఏం చదువుకుంది? బతుకుతుందా? బతకట్లేదా? గేదె ఏం చదువుకుంది? దానికి అన్నీ తెలుసు. ఒక రకంగా చదువుకున్న వాళ్ళకి ఏం తెలియదు. జంతువులకి దేవుడు ఎవరో తెలుసు. పక్షులకి అందరికీ ఏం తెలుసు? దేవుడు ఎవరో తెలుసు. చదువుకున్న వాళ్ళకి దేవుడు ఎవరో తెలుసా? ఈ చదువుకు బుర్ర ఎక్కువైపోయి అసలు దేవుడు వెళ్ళేటంట. ఎవడు గొప్పడు ఇప్పుడు? చదువు లేని జంతువు బెస్టా, చదువున్న ఈ అడ్డగాడిది బెస్టా? యాకోబు పత్రిక. చదువు అంటే చాలామంది చదువుకున్న వాళ్ళు, తెలివైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు మేధావులు, చదువుకున్న వాళ్ళు చాలా గొప్పవారు అని కొన్ని డైలాగ్స్ చెప్తుంటారు. మీకు చదువు అంటే ఏంటో చూపిస్తాను చూడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 15 వచ్చు. ఈ జ్ఞానము ఏ జ్ఞానము? ఈరోజు స్కూళ్ళల్లో, కాలేజీల్లో, యూనివర్సిటీల్లో ప్రొఫెసర్స్, లెక్చరర్స్ పాఠ్యపుస్తకాలు నేర్పిస్తాను చూసారా? ఈ జ్ఞానము పైనుండి వచ్చింది కాక, పైనుంచి దేవుని దగ్గర నుంచి వచ్చింది కాక, భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దెయ్యముల జ్ఞానము. దీనికి తెల్ల ఎవరు? దెయ్యం. ఇప్పుడు స్కూల్లో మన పిల్లలకు చదివేస్తాను చూసారా? ఈ జ్ఞానం ఏ జ్ఞానం అనుకుంటున్నారు? ఇది చదివితే మేధావి అయిపోతాడు, ఇది చదివితే తెలివైనడు అయిపోతాడు, ఇది చదివితే గొప్పవాడు అనుకుంటున్నారు చూసారా? గొప్పవాడు అవడు ఏమవుతాడు అనుకుంటున్నారు? దెయ్యం అవుతాడు. మేధావి అవ్వాలంటే, ఈ ప్రపంచంలో జ్ఞానం అవ్వాలంటే స్కూల్లోగా చదవాల్సింది. ఎక్కడ చదవాలి? దేవుని జ్ఞానం. ఇది బైబిల్. ప్రపంచ మేధావి అంటే ఎవరు ఉంటే బైబిల్ తెలిసిన వాడే మేధావి. ఒకవేళ కాదన్నారనుకోండి, ఏ ప్రొఫెసర్ని తీసుకొచ్చినా ఆడి తెలుగుతో కూడా 2 నిమిషాలు నేర్పించవచ్చు. చదువుకున్న వాడికి అసలు మానవ పుట్టుక ఎలా జరిగిందో తెలుసా? మనిషి కోతి నుంచి వచ్చాడంటాడు. అంతే, కోతి వెధవ. ఎక్కడి నుంచి వచ్చాడంట? మరి పుస్తకాలు అదే కదా, దెయ్యం విజ్ఞానం అది. బైబిల్ ఏం చెప్తుంది? ఒరే ఫూల్, మనిషి నేల మట్టి నుంచి వచ్చాడురా, మళ్ళీ ఎక్కడ కలిసిపోతాడు? మట్టిలో కలిసిపోతాడు రా. ఇది ప్రాసెస్ ఇది. అందుకే నువ్వు తింటున్న ప్రతి ఆహారం నేలలోంచి వచ్చింది కాబట్టి దీనికి సెట్ అవుతుంది. శరీరం బ్రతకాలంటే ఎక్కడి నుంచి రావాలి?
నేలలో నుంచి రావాలి. ఎందుకు? ఇది నేలలోంచి వచ్చింది కాబట్టి. ఈడేం చెప్తుంటాడు? కోతి నుంచి వచ్చింది అన్నాడు. ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పేసుకున్నాం మనం. ఏమని? కొన్ని ప్రశ్నలు అడుగుతాం. మరి కోతి రక్తం నీ రక్తం సెట్ అవుతుందా? కోతి గుండె నీ గుండె సెట్ అవుతుందా? కొన్ని కోతి స్ట్రక్చర్ ఎలాగ ఉంది, అస్థిపంజరం వ్యవస్థ, నీ అస్థిపంజరం ఎలా ఉంది, సెట్ అవుతుందా? కోతికి నీకు అసలు ఎటువంటి సంబంధం లేదు. కోతి డిఎన్ఏ వేరే, నీ డిఎన్ఏ వేరే అయినప్పుడు మరి కోతి నుంచి వచ్చాడంటే ఎలా నమ్ముతాం? నమ్ముతున్న వాళ్ళు ఎవరు? పీజీ, ఎంఏ, బిఈడి, పిహెచ్డి వీళ్ళు. ఇవి లాజికల్ అడిగా చెప్తారా? వాళ్ళకేం తెలియదు ఇంతకీ. యూనివర్సిటీ వెళ్ళి ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి అడిగినా ఈ ప్రశ్నలు అడిగారు అనుకోండి, మాకు డార్విన్ చెప్పాడు, మేము చదువుతున్నాం అంతే. మరి నీకు బుర్రలేదా? చదువుకున్న వాళ్ళకి సరిగా బుర్ర ఉండదు. ఎందుకనుకుంటున్నారు? ఆడెందుకు పుట్టాడో తెలీదు, ఎలా పుట్టాడో తెలీదు, పుట్టాక ఏం జరుగుతుందో తెలీదు, చనిపోయాక ఏమవుతుందో తెలీదు. ఇవన్నీ తెలిసిన చదువుకున్నో తెలుసా? మూఢనమ్మకాలు నమ్ముతుంటారు. మళ్ళా ఒక ప్రిన్సిపల్, భార్యాభర్తల దగ్గర ప్రిన్సిపల్ సార్ చూపించాను మీకు. చచ్చిపోతే సడన్గా చచ్చిపోతే మళ్ళీ బతికే ఇంక సావు ఉండదు అని కూతుర్లు ఇద్దరిని కొట్టి చంపేశారు. చూపించారు కదా ఒకసారి మూఢనమ్మకాల కోసం చెప్పినప్పుడు. అలా చేసింది ఎవరు? ఇద్దరు ప్రిన్సిపల్స్. మళ్ళీ చిన్న చిన్నోళ్ళు కాదు, మళ్ళా 2 కాలేజీలు నడుపుతున్నారు వాళ్ళు. వాళ్ళకే సరిగా బుర్ర పని చేయలేదంటే ఇంకా స్టూడెంట్స్కి పని చేద్దా? మూఢనమ్మకాలు నమ్మేది వెళ్ళే, వాస్తులు చూసేది వెళ్ళే. ఈ దరిద్రాలు అంటే వీళ్ళకి ఏమీ తెలీదు. ఆత్మ కోసం తెలీదు, చచ్చిపోతే ఏం జరుగుతుందో తెలీదు. అసలు అంతరిక్షంలోకి వెళ్తే బైబిల్ తెలిసిన వాడు అన్నీ చెప్తాడు. అంతరిక్షం కోసం మాట్లాడామా ఎన్నో పాటలు మనం. శాస్త్రవేత్తలకు తెలియని మాట్లాడాం. చంద్రుడిలో ఏదో ఉందని ఎత్తుక్కుంటున్నారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. ఇక్కడ ఉండి ఏం చెప్పాం మనం? అది చౌడుని వెళ్ళరు, అక్కడ ఏముండదు, అసలు మనిషి బ్రతకడానికి అవకాశం లేదురా, ఏ గ్రహంలోనే ఉండదురా, నువ్వు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా వేస్ట్రా, భూమి మాత్రమే. ఎలా చెప్పగలిగాం? దేవుడు వాటన్నిటిని కలిగించిన దేవుని జ్ఞానం. వాళ్ళదే జ్ఞానం, దెయ్యముల జ్ఞానం. వాళ్ళకి ఇంకా ఎత్తుక్కోవటమే, ఇంకెప్పటికీ తెలియదు వాళ్ళకి. అంతరిక్షంలో ఏముందో మాట్లాడతాం, భూమి లోపల ఏముందో మాట్లాడతాం, ఈ భూమే కాకుండా మరో లోకం కోసం మాట్లాడతాం, మానవ దేహం ఎలా నిర్మాణం అయిందో మాట్లాడతాం, దేహంలో ఏ పార్ట్ ఎలా పనిచేస్తుందో ప్రతి దానికోసం మాట్లాడతాం. వాళ్ళకేం తెలుసు? ఒక్కొక్క సబ్జెక్టులో కొంత తెలుసు అంతే. కాబట్టి ఇది ఏ జ్ఞానం? అందుకే ఇంకో మాట అన్నాడు చూడండి బైబిల్లో, ఒక అద్భుతమైన మాట యేసుక్రీస్తు వారి చదువుల కోసం రాయించాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ. ఈ లోక జ్ఞానమును దేవుని దృష్టికి వెర్రితనమే. దేవుని దృష్టికి ఏంటంట? నువ్వెంత గొప్ప చదువుకున్నా దేవుడి దృష్టిలో ఎవడంట? వెర్రుడు. ఇంకా ఇంకో మాట చూడండి, అదే కొరింథీ మొదటి అధ్యాయం 19వ వచనం. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేస్తును, వివేకుల వివేచనమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉంది. 20వ వచనం. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను. పౌలు గారు ప్రశ్నిస్తున్నారు. పౌలు గారు అప్పుడున్న చదువుకున్న వాళ్ళని, శాస్త్రవేత్తలని సవాల్ చేస్తున్నాడు. ఏమని? ఎవడరా జ్ఞాని అంటున్నారు. జ్ఞానం ఏమయ్యాడు? శాస్త్రి ఏమయ్యను? ఈ లోకపు తర్కవాది ఏమయ్యను? ఈ లోకపు జ్ఞానము దేవుడు వెర్రితనంగా చేసి ఉన్నాడు కదా. దేవుడు ఏం చేశాడంట? బైబిల్ తెలిసిన వాడు ముందు ఎవడైనా సరే వెర్రివాడే, వెర్రితనంగా చేశాడు దేవుడు. అందుకే ఎలాంటి వాడినైనా, దేవుడు లేడనే శాస్త్రవేత్తనైనా, అంతరిక్షం కోసం తప్పుగా చెబుతున్న ఎవడైనా బైబిల్ ముందు. అందుకే మనిషి గొప్పవాడు, మేధావి అవ్వాలంటే, మనిషి ఇక్కడ ఆరోగ్యంగా సుఖంగా బతకాలంటే ఏ విద్య నేర్చుకోవాలి? దేవుని విద్యను నేర్పించాలి ముందు. కానీ మనుషులు దేని వెంట పరిగెట్టారు? ఇప్పుడు ఈ విద్య పరిగెడుతున్నారు, దెయ్యాల జ్ఞానం. చివరికి ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారు బాబు. ఎందుకు ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు? ఈ విద్యల్లో బతకటానికే, డబ్బు సంపాదించుకోవడానికే పాఠాలు ఉన్నాయి తప్ప నీ బతుకు ఎలా మార్చుకోవాలో అవి స్కూల్లో ఉండవు.
నీ క్యారెక్టర్ ఎలా ఉండాలి, నీ ప్రవర్తన ఎలా ఉండాలి, నీ జన్మ ఎంత విలువైంది ఉంటాయా? అందుకే క్షమించటాలో ప్రేమించటాలో ఇవే ఉండవు. యాసిడ్ పోసేసి ప్రేమించలేదని చంపేస్తారు. ఎవరు చంపుతారు ఎంతకి? కూలి పని చేసుకున్నవాడు యాసిడ్ పెట్టుకుని వెళ్తాడా? ఈ యాసిడ్లు ఎన్ని పట్టుకెళ్ళేది ఎవరు? చదువుకున్న వాళ్ళే. ఎందుకంటే ప్రేమలు, క్షమించటాలు, క్యారెక్టర్ ఇవి ఏమీ చదువుకున్న వాళ్ళు ఉండవు. ఎంతో కొంత మంచి క్యారెక్టర్ ఎవరికి ఉంటుంది అనుకుంటున్నారు? పాపం చదువుకోలేకుండా తిరుగుతారు చూసారా? వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ బిహేవియరే బాగుంటుంది. చదువుకున్న వాళ్ళు చాలా డేంజర్ మైండ్ వాళ్ళది, మోసాలు, దారుణాలు. అందుకే చదువులు సంస్కారాన్ని నేర్పవు. స్కూల్లో పనిచేసే టీచరే తాగేస్తాడు ఇంటికి వచ్చి, తెలుసా మీకు? స్కూల్లో పనిచేసే టీచరే అమ్మాయిలు బాడు చేస్తుంటాడు. ఎన్ని న్యూస్లు వినలేదు మనం? అంటే ఆ విద్య సంస్కారం నేర్పదు, మంచితనం నేర్పదు. కేవలం నువ్వు డబ్బు సంపాదించంతే. ఈ మంచితనం అంతా నేర్పాలంటే ఎక్కడ ఉంటుంది? ఇది భూ సంబంధమైన దెయ్యాల జ్ఞానం నుంచి పైనుంచి రావాలి. చివరిగా మాట చూసి ముగించుకుందాం. యాకోబు పత్రిక 3:17 అయితే పైనుండి వచ్చు జ్ఞానము, మొట్టమొదట పైనుంచి అంటే పరలోకం నుంచి వచ్చే జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది. అది ఈ జ్ఞానాన్ని నేర్చుకుంటే పవిత్రతను నేర్పుతుంది. తరువాత సమాధానకరమైనది అంటే గొడవలు, కక్షలు ఏముండవు. మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనున్నది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదియునై ఉన్నది. ఇది పైనుంచి వచ్చే జ్ఞానం. మనిషి బ్రతకాలంటే చదువుకుంటేనే బ్రతుకుతాడనేది చాలా బుద్ధిపరం. అలాగని చదివించొద్దనట్లేదు. చదువులే జీవితం అనుకుంటే అజ్ఞానం. మంచి ఉద్యోగం సంపాదించాడు, బాగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అయ్యి మంచి జాబ్ సంపాదించాడు. ఆ తర్వాత యాక్సిడెంట్ అయిపోయింది అనుకోండి, ఆ ఉద్యోగం బతికేస్తుందా? ఈ యాక్సిడెంట్ అవ్వకుండా ప్రాణం నిలబడాలంటే ఎవరు ఇవ్వాలి? ఆయుష్ దేవుడు ఇవ్వాలి. ఆయుష్ దేవుని చేతిలో ఉంటుంది. మనిషి బ్రతుకుతున్నాడంటే దేవుడు దయ వలనే బతుకుతున్నాడు. దేవుడు దయ ఉంటేనప్పుడు నువ్వు తిన్నా బతుకుతావు. దేవుడు దయ లేకపోతే నువ్వు కష్టపడి సీఎం అయినా నువ్వు చచ్చిపోతావు. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాడా? ఉన్నాడా? కోట్ల రూపాయలు ఉన్నాయి, ఎకరాల భూములు ఉన్నాయి, కానీ ఏమి లేదు, ఆయుష్ లేదు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? మనుష్యుడు రొట్టె వలన కాదు, దేవుడు నోట నుండి వచ్చే. నిజంగా దేవుని జ్ఞానం నేర్పితే సూసైడ్ చేసుకోరు ఎవరు. క్రైస్తవులు ఎవరైనా సూసైడ్ చేసుకుంటారా? ఆత్మహత్యలు చేసుకుంటారా? ఎందుకు చేసుకోరు? ఈ జ్ఞానం ఏం నేర్పుతుంది? నువ్వు ఎందుకు పుట్టావో, ఎలా పుట్టావో, నీ ఆత్మ ఉందని, నువ్వు మరలా నీ ఇష్టానుసారంగా చచ్చిపోతే నిత్యాగ్ని దండానికి వెళ్ళిపోతావు, అని అక్కడ అగ్ని ఆరదు. ఇవన్నీ నేర్పుతాం. దేవుడు లెక్క అడుగుతాడని చెప్తాం. ఆత్మహత్య ఎంత నేరమో చెప్తాం. స్కూలు పాఠాల్లో ఆత్మహత్యల కోసం ఏమైనా పాఠం ఉంటుందా? డిగ్రీలో కానీ, ఇంటర్మీడియట్లో కానీ, 10th క్లాస్లో కానీ ఆత్మహత్య కోసం ఏదైనా పాఠం ఉంటుందా? ఎందుకు ఉండదు? వాళ్ళకే తెలీదు. ఆత్మహత్య అంటే ఎందుకో తెలీదు, ఎందుకు చేసుకుంటారో తెలీదు. ఏమి వాళ్ళకే టీచర్లే ఆత్మహత్యలు చేసుకుంటారు. అందుకే మానవ జీవితం కోసం కరెక్ట్గా నేర్పించాలంటే బైబిల్ జ్ఞానం నేర్చుకోవాలి. బైబిల్ జ్ఞానం నేర్చుకున్నప్పుడు ఎలాగైనా బతుకుతాడు. బతికించడా? యేసుక్రీస్తు వారు అంటారు కదా, ఆకాశ పక్షులు చూడండి, విత్తవు కోయవు, అయినా సరే మీ పరలోకం దేవుడు పోషిస్తున్నాడు కదా, వాళ్ళకంటే మీరు గొప్పవారు కదా. మీరు బ్రతకాలంటే ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ. ఈ మాట దేవుడు ఎవరైనా అంటారా? ముందు దేవుడి మాట వెనక్కి ఇవన్నీ తెచ్చుకున్నారు. ఇప్పుడు కూడా దేవుడి మాట వినరు. మేము సొంతంగా బతికేద్దామని పిల్లల మీద తల్లిదండ్రులు ఒత్తిడి తెచ్చి చంపేస్తున్నారు. దీని అంతటికి కారణం ఎవరు? అపవాది. అందుకే బలి తీసుకుంటున్న చదువుల తల్లి. కాబట్టి ఇక్కడ ఉన్న మీ తల్లులంతా చెప్తున్నాను, మీ పిల్లల్ని విసిగించేయకండి. స్కూల్కి వెళ్ళకపోతే గుడ్డిని బాధినట్టు బాధేస్తుంటారు కొంతమంది. సరే, ఎందుకు పంపించేస్తున్నారు? గోల వదిలించుకుందామని. అవునా? ఒక చోట చూస్తుంటారు, ఈడ్చిపోతుంటారు బరబర లాక్కుపోయి ఆడు వెళ్ళాలంటే. అప్పుడు అనిపిస్తుంది, ఒక రోజు వెళ్ళకపోతే ఇప్పుడు వీడు బతకడంట. కొన్ని రోజు వెళ్ళాలంటున్నాడంటే అది వేరే విషయం. భయంకరమైన టార్చరు. ఆ స్కూల్ వ్యాన్ల కింద పడిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది.
ఎందుకంటే వ్యాన్ ఆగుతుంది, ఆడు దిగుతాడు, అదేదో వాటర్ బాటిల్ పడిపోయిందని తీసుకుంటాక చక్కెర కిందకి వెళ్తాడు, డ్రైవర్ చూడడు. నలిగిపోలేదు అలా చాలామంది. స్కూల్ బస్సులు ఏమో కాళ్ళలో పడిపోయి యాక్సిడెంట్లు అయిపోయి ఆటోలు, స్కూల్ ఆటోలు, స్కూల్కి వెళ్తే బిల్డింగ్ కూలిపోయి ఎన్ని చావాలనుకుంటే చదువుల కోసం చచ్చిపోతున్న జనం. వాళ్ళ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసేసి మా పొరుగు పోయింది. ఇప్పుడు ఆ పక్కింటోడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఈ పక్కింటోడికి ఇన్ని మార్కులు వచ్చాయి, నీకేమో రాలేదు, ఇప్పుడు మాకు అవమానం అని తీటి వెళ్ళిపోయి చచ్చిపోతాడు పాపం. మార్కులు తక్కువ వస్తే నువ్వు చారు అవమానం ఏంటి? అసలు అవమానానికి ప్రెస్టేజ్కి మార్కులకి ఏం సంబంధం ఉందా? పోనాడు 10 మార్కులు ఎక్కువ వచ్చాయి, బాగా చదువుడు, ఇటుగా రాలేదు, తక్కువ వచ్చాయి, ఇప్పుడు దీనికి ఇది అవమానానికి సంబంధం ఉంది. ఇలాంటివన్నీ తెలుగు తక్కువన్నీ రుద్దేసి మనుషులు పిల్లల ప్రాణాలు తీసేస్తున్నారు. అందుకే దెయ్యం వేసిన మరొక తంత్రం ఇది. అందుకే మీ పిల్లల్ని ఎంతవరకు చదివించాలో వాడు ఎంతవరకు చదువుతాడో చదివించండి. ఆ తర్వాత దానికంటే ముఖ్యంగా ఏమి నేర్పించాలి? దేవుని మాట, దేవుని జ్ఞానం. ఆడు ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా బ్రతుకుతాడు. ఉద్యోగం లేకపోయినా కూడా చక్కగా బతుకుతాడా బతకడా? ఆ నమ్మకం ఉందా? ఉంటే మీ పిల్లల్ని హింసించేసి చంపేయకండి లోకస్తుల్లాగా. దేవుడే వాళ్ళని చక్కగా పోషిస్తాడు. అలాగని చదివించడం మానేయమనట్లేదు, చచ్చేలాగా చదివించకండి. చదువులు బతకడం కోసమే చదువుతున్నారు, కానీ బతకనివ్వకుండా చంపేస్తున్నారు. చిత్తం చూసారా? అలాంటి దరిద్రపు ఆలోచనలు. గొప్ప ర్యాంక్ వచ్చేయాలి, ఇప్పుడు నా పేరు పేపర్లో పడాలి. పేపర్లో పేరు పడాలంటే 500 ఇస్తే వేసేస్తారు తెలుసా? 1000 రూపాయలు ఎట్టుకెళ్ళి నా పేరు పేపర్లో ఏంటంటే వేసేస్తారు. మీ పేరు మీ ఫోటో కూడా వేస్తారు. ఈ చెత్త వాటి కోసం అనవసరంగా పిల్లల్ని బలి చేయకుండా ముఖ్యంగా దేవుని జ్ఞానం వాళ్ళకి నేర్పించండి.